నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మరొక స్థాయికి అయితే చేరబోతుందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్కు దగ్గరగా మనం చూసుకుంటే కానీ అమెరికాకు సంబంధించిన అణ్వాయుధ యుద్ధ నౌక ఏదైతే ఉందో మోహరించి ఉందని చెప్పేసి అది ఏ క్షణమైనా సరే కానీ అమెరికా అధ్యక్షుడి నుంచి ఆదేశాలు వస్తే ఇరాన్ పైన మెరుపుదాడులు చేస్తూ ఉందని చెప్పి అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ దేశం వద్ద క్షిపణులు కానీ డ్రోన్లతో దాడి చేసినప్పుడు ఇరాన్ వద్ద సమాధానం ఉంటుంది, కానీ అణ్వాయుధ యుద్ధ నౌక ఏదైతే ఉందో అది దాడులు చేస్తే కానీ ఇరాన్ వాటిని అడ్డుకునేందుకు అంత రక్షణ వ్యవస్థ కానీ ఏమీ లేదని చెప్పేసి అంతర్జాతీయ మీడియా వెల్లడించింది అనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలు, అమెరికా ఎయిర్ బేసులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎయిర్ బేసులలో 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం ఆ యొక్క 50,000 మందికి అదనంగా మరొక 50,000 మంది అక్కడికి చేరుకొని 1,00,000 మంది ఏకకాలంలో ఇరాన్ పైన దాడులకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం ఏప్రిల్ 6వ తేదీ వరకు ఇరాన్ దేశానికి అమెరికా దేశం అయితే టైం ఇచ్చిందనమాట. ఆ యొక్క టైం లోపే ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. యుద్ధ తీవ్రత పెరిగితే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కానీ లేకపోతే ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ తీవ్రమైన దాడులు చేసే అవకాశం ఉందన్నమాట. ఈ నేపథ్యంలో అన్నిటికంటే కూడా ఇరాన్ తీవ్రంగా నష్టపోతూ ఉందన్నమాట. ఎందుకంటే అన్ని వైపుల నుంచి ఇరాన్ పైన దాడులు చేస్తారు కాబట్టి ఇరాన్ కోలుకోవడం కష్టమని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇరాన్ అంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకోదు, అమెరికా చేసిన ఒప్పందాన్ని ఆమోదిస్తుంది, అంగీకరిస్తూ ఉందని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం తొందరగా ఆగిపోవాలని చెప్పేసి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.